ఆప్తా ఈ పేరు వింటేనే ఆత్మీయత గుర్తొస్తుంది. గెలుపు పిలుపు వినిపిస్తుంది. సమాజంలో మేలు మలుపు కనిపిస్తుంది. సాంస్కృతిక సేవ, సామాజిక చైతన్యంకు అంకితమై తెలుగు వారిచే స్థాపించబడి భవిష్యత్తు తరాలకు మునుపటి విలువలను ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేయాలని పరితపించే స్వచ్ఛంద సంస్థ ఆప్తా. ధర్మాన్ని ఆచరించడమే జ్ఞానమని నమ్మి విదేశాలకు విలువలను పరిచయం చేస్తూ తెలుగువారికి, తెలుగుతనానికి దిక్సూచిగా మారింది ఆప్తా. సేవా భావంతో జనాల అనురాగం పొంది సర్వజన సంక్షేమమే ధ్యేయంగా తెలుగు జనానికి తెరచాపై సామాజిక అభివృద్ధి తీరానికి బయలుదేరిన సత్పురుషులు నమ్మిన నావా ఆప్తా. హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, ఉమెన్ ఎంపవరింగ్ మొదలుకొని అనేక విభాగాలతో విలువలు కలిగిన సేవలందించే స్వచ్ఛంద సంస్థ ఆప్తా. ఆపన్నులకు ఆత్మీయ హస్తం ఆప్తా. అమెరికాలో తెలుగువారి జెండా, ప్రపంచ సంక్షేమమే ఎజెండా. అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న ఆప్తా సేవలు తరం తరం నిరంతరమై కొనసాగుతున్నాయి. భావితరాలకు బంగారు భవిష్యత్తు అందించే దిశగా ప్రయాణిస్తున్న ఆప్తా అధ్యక్షుడి మధు ఉల్లి చెప్పే సామాజిక మార్గదర్శనాలు ఈ వారం మన స్టార్ టాక్ లో. ఆప్తా తెలుగువారి అభయహస్తం. ఆప్తా తెలుగువారి ప్రోత్సాహం. ఆప్తా తెలుగు ప్రజా ఉత్సాహం. ఆప్తా తెలుగు ప్రజా ఉత్సవం. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫ్రమ్ ప్రైమ్9 న్యూస్. వెల్కమ్ టు ప్రైమ్9 న్యూస్. నమస్కారం. ఫేస్ టు ఫేస్ కార్యక్రమానికి ఎంతోమంది భారతీయులు వివిధ దేశాల్లో స్థిరపడి మన సాంప్రదాయాన్ని, సంస్కృతిని చాటి చెప్పుతూ ఒకటిగా ఉంటూ, అట్లాగే వాళ్ళు చేసేటటువంటి కార్యక్రమాలు అన్నీ ఇన్ని కాదు. అటువంటి సంస్థలలో మన ఆప్తా కూడా ఒకటి. ఈ ఆప్తా చేసేటటువంటి కార్యక్రమాలు యుఎస్లో కానివ్వండి, లేదా మన వాళ్ళు ఉన్నటువంటి నేటివ్ ప్లేసుల్లో కానిటువంటి ఎన్నో రకాలైనటువంటి సామాజిక సేవలను అందిస్తున్నారు. ఆరోగ్యం పట్ల, విద్య పట్ల ఎంతోమంది స్టూడెంట్స్ని, దాదాపు 5,000 మంది కుటుంబాలతో కలిపి ఉన్నటువంటి ఒక సమూహము ఈ యొక్క ఆప్తా అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అట్లా ఈరోజు మన ఫేస్ టు ఫేస్ కార్యక్రమానికి ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ ఆప్తా నుంచి మన మధు ఉల్లి గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం అండి మధు గారు. నమస్తే కిషోర్ గారు. సార్ చెప్పండి సార్. ఆప్తా మేము రెగ్యులర్గా యాక్టివిటీస్ అన్నీ చూస్తూ ఉంటాం. అంటే ఆప్తా కార్యక్రమాలు అనేటటువంటివి అక్కడ వాళ్ళకే పరిమితం కాకుండా ఒక విలేజ్లో కూడా వెళ్ళి దాదాపు వారం 10 రోజులు లాస్ట్ నాకు వచ్చిన వార్తల ప్రకారం కంటిన్యూస్గా ఆ యొక్క హెల్త్ క్యాంప్స్ని కండక్ట్ చేయటం, అలాగే విద్యార్థులకి ఎంతోమంది వాళ్ళకి ఉపాధిని కల్పించడం కానీ, లేకపోతే వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్కి తగినన్ని సలహాలు ఇవ్వటము, మీరే ఆప్తా నుంచే వాళ్ళకి ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయటం అనేటువంటి జరుగుతుంది. అసలు మీ ఆర్గనైజేషన్ ఏంటి? అసలు మీ యొక్క మీ అనుకున్నటువంటి కార్యక్రమాలను ఇంకా ఏ విధంగా తీసుకెళ్దాం అనుకుంటున్నారు? మీ ముఖ్య ఉద్దేశం ఏంటి? మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంటుంది ఏంటో చెప్పండి సార్. ఖచ్చితంగా అండి. మొదటగా ప్రైమ్9 టీవీ వారికి కృతజ్ఞతలు ఫర్ గివింగ్ అస్ ఆపర్చునిటీ టు ఎక్స్ప్లెయిన్ అవర్ సర్వీసెస్. సో ఆప్తా అంటే అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్. సో ఆ పేర్లో తగ్గట్టుగానే అమెరికాలో ఉండే తెలుగువారి ప్రోగ్రెస్ దృష్ట్యా దానికోసం నిర్మించుకున్న సంస్థ. ఇది స్టార్ట్ అయ్యి 16 years అయిందండి. 2008లో స్టార్ట్ చేసాము. అప్పుడు ఒక 100 పీపుల్తో ఉన్న ఆర్గనైజేషన్ ఇవాళ 10,000 కుటుంబాలు, అంటే దాదాపుగా ఇంటికి 2-3 వేసుకుని 25,000 మంది మెంబర్స్ ఉన్న సంస్థ మాది. సో ఈ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, మేము ఇక్కడ నుంచి మాతృదేశం నుంచి ఒక్కొక్కరిగా వెళ్ళాము. మా వాళ్ళందరినీ వదిలేసి వెళ్ళాము. అక్కడంటూ ఒక ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ నిర్మించుకొని మాతృదేశానికి దూరంగా లేమన్న భావన దాన్ని ఫుల్ఫిల్ చేసుకుంటూ, అలాగే మాతృదేశానికి సేవలు అందించాలనే ఉద్దేశంతో మొదలైంది. సో ఆప్తా అనేది ఫస్ట్ వి స్టార్టెడ్ హెల్పింగ్ స్టూడెంట్స్ అండి, నీడీ స్టూడెంట్స్. ఇండియాలో ఉన్న 2 రాష్ట్రాల్లో ఉన్న స్టూడెంట్స్కి, ఎందుకంటే చాలామంది మేము ఒకటే నమ్మేవాళ్ళం, ఇంట్లో ఒక అబ్బాయి చదువుకొని అమ్మాయి చదువుకుంటే ఉద్యోగం వస్తే ఒక కుటుంబం నిలబడుతుంది. అలా కొన్ని కుటుంబాలు నిలబడితే ఒక ఊరు నిలబడుద్ది, అలాగే దేశం నిలబడుద్ది అని ఖచ్చితంగా నమ్మాము. ఆ విధంగా మొదలైన సంస్థ ఆప్తా. దాని తర్వాత దినదిన అభివృద్ధి ఎలా అంటే, ఎన్ఆర్ఐ మా మెంబర్స్కి కూడా కావాల్సిన ఎటువంటి నీడ్ కావాలన్నా, అంటే ఒక ఎన్ఆర్ఐ లైఫ్లో ప్రతిరోజు ఒక నీడ్ ఉంటుంది. ఒక జాబ్ బెంచ్ మీద ఉండొచ్చు, లేకపోతే ఇంట్లో ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ సంబంధించి సలహాలు కావచ్చు. ప్రతి అవసరాన్ని గుర్తించి దానికి ఒక
ఒక కమిటీని లేదా దానికి ఒక ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి హెల్ప్ కొనసాగించడం జరిగింది. సో అక్కడ విత్ ఇన్ ద కంట్రీలో మన వాళ్ళందరికీ ఒక భరోసా లేకపోతే ఇండివిజువల్ గా ఫ్యామిలీస్ వెళ్తే ఏమనిపిస్తుంది అంటే దేశంగానే దేశం వెళ్ళాము, ఎవరితో మాట్లాడాలో తెలియదు, ఏం చెప్పాలో తెలియదు, అక్కడ ఉన్న ఇష్యూస్ ని ఒకవేళ ఎక్కడున్న వాళ్ళకి చెప్పినా సరే వాళ్ళు ఏది చేసేది పద్ధతి ఇది లేదు. అవును, నైస్ సార్. సో ఆ విధంగా ఇప్పుడు ఒక రకంగా చూస్తే ఒక ఎన్ఆర్ఐకి ముఖ్యంగా ఫేస్ చేసే ఇష్యూస్ ఏంటంటే జాబ్ అనేది ఏది కూడా పర్మనెంట్ కాదు. సో కొన్ని రోజులు ప్రాజెక్ట్ ఉంటుంది, తర్వాత జాబ్ లేకపోవడం. వాళ్ళందరికీ ఒక జాబ్స్ గ్రూప్ అనేది క్రియేట్ చేసాము. దానివల్ల ఒక రెఫరెన్స్ కానీ ఒక కంపెనీలో మనకు తెలియకుండా ఏదైనా జాబ్ ఉంటే దాన్ని మా మెంబర్స్కి రెఫర్ చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే డాక్టర్స్ హెల్ప్ కావాలి, ఎందుకంటే అమెరికాలో డాక్టర్ అపాయింట్మెంట్ దొరకాలంటే అంత ఈజీ కాదు. సో మేము ఒక ఫెసిలిటీ ఏంటంటే బిల్డ్ చేసాం. దానివల్ల దాదాపు 200 డాక్టర్స్, అమెరికాలో ఉన్న తెలుగు డాక్టర్స్ అందరినీ అనుసంధానం చేసి మా మెంబర్స్కి ఎప్పుడు ఎటువంటి సహాయం కావాలని అందించడం జరుగుతుంది. సో ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి సర్వీసు అలా మాకు 35 సర్వీసెస్ ఉన్నాయి ఆప్తాలో. ఒక ఆప్తాలోనే 35 సర్వీస్. సరే, ఒక సింపుల్ క్వశ్చన్. మనకి ఆల్రెడీ ఎన్నో ఎన్జిఓస్ ఉన్నాయి, ఎన్పిఓస్, యుఎస్లో ఎన్పిఓస్ అంటున్నారు. వాటికి మన ఆప్తాకి ఉన్నటువంటి ఒక్క యూఎస్పీ చెప్పండి సార్. సో ఇప్పుడు ఒక్కొక్క సంస్థకి ఒక్కొక్క లక్ష్యం ఉంటుందండి. మా ఆప్తాకు వచ్చేసరికి మెంబర్ బెనిఫిట్స్, అలాగే విద్య, వైద్య, ఆరోగ్యం, అలా వ్యాపారానికి. అంటే ఇప్పుడు ఒక మనిషి జాబ్ తెచ్చుకున్న తర్వాత తను ఇంకా జీవితంలో ఏదైనా సాధించాలంటే దానికోసం మేము నిర్మించిన సంస్థ ఆప్తా. సో ఇక్కడ ఒక సంస్థను తక్కువ చేయటం ఎక్కువ చేయటం కాదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క నిర్దిష్టమైన లక్ష్యాలు ఉన్నాయి. మాది వచ్చేసేసి మెంబర్ బెనిఫిట్స్, అలాగే సొసైటీలో ఎడ్యుకేషన్ అండ్ మెడికల్ బెనిఫిట్స్, మెడికల్ ఫెసిలిటీస్ తీసుకురావాలనేది మా ముఖ్య ఉద్దేశం. మధు గారు, యాక్చువల్గా ఈ యొక్క ఆప్తా యొక్క ఆర్గనైజేషన్ ఎలా ఉంటుంది, ఆర్గనోగ్రామ్ ఎలా ఉంటుంది? సో ఎంతమంది మెంబర్స్ ఉంటారు? వాట్ ఆర్ ద రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్? ఖచ్చితంగా అండి. సో ఆప్తా ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే ఎగ్జిక్యూటివ్ టీం, బోర్డు ఉంటుందండి. ఎగ్జిక్యూటివ్ టీంలో నేను ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ని, అలాగే ఒక జనరల్ సెక్రటరీ ఉంటాడు, తన కింద ఒక 3 జాయింట్ సెక్రటరీస్, అలాగే ట్రెజరర్ ఉంటాడు, తన కింద 3 జాయింట్ ట్రెజరర్స్ ఉంటారు. సో ఈ విధంగా 12 మందితో, అలాగే నా కింద 3 వైస్ ప్రెసిడెంట్స్ ఉంటారు. ఇలా 12 మందితో కూడిన ఎగ్జిక్యూటివ్ టీం, అలాగే బోర్డ్ డైరెక్టర్స్ 10 మంది ఉంటారు. సో మేము ఎగ్జిక్యూషన్ సర్వీసెస్లో వెళ్తున్నట్టయితే బోర్డ్ డైరెక్టర్స్ వీళ్ళు వచ్చేసి పాలసీ మేకింగ్లోగానే ఉంటాం. ఇద్దరం హ్యాండ్ ఇన్ హ్యాండ్ వర్క్ చేసుకుంటూ వెళ్తాం. అలాగే ఇంకా నెక్స్ట్ లెవెల్ వచ్చేసి రీజనల్ వైస్ ప్రెసిడెంట్స్, స్టేట్ కోఆర్డినేటర్స్, అలాగే మాకున్న 35 సర్వీసెస్కి కమిటీ చైర్స్, వైస్ చైర్స్, రీజనల్ డైరెక్టర్స్, ఇలా ప్రతి ఒక్కరిని వీలున్నంత వరకు మెంబర్స్ని ఓ లీడర్షిప్లోకి తీసుకొచ్చేసి వాళ్ళని గ్రూమ్ చేయాలి, లేదా వాళ్ళ ద్వారా సర్వీసెస్ అందించాలనేది ముఖ్య లక్ష్యం. అలాగే మా డెమోక్రటిక్ వేలోనే ఉంటుంది. ఈ ఎగ్జిక్యూటివ్ టీం బోర్డు ఎలా ఎన్నుకోబడతారంటే మాకున్న లైఫ్ మెంబర్స్ లేదా ప్యాటర్న్ మెంబర్స్ అందరూ కలిసి ఎలక్షన్ నిర్వహించడం జరుగుతుంది. అది ఎలక్ట్రానిక్ బ్యాలెట్. దాని ద్వారా 22 మంది ఎన్నుకుంటారు. సో ఈ మధ్యన రీసెంట్గా జరిగిన ఎలక్షన్లో 22 మంది ఎన్నుకోబడ్డాము. మా టర్మ్ నెక్స్ట్ జనవరి 1 నుంచి 2025 and 26 వరకు కొనసాగుతుంది. 2 years. 2 years కొనసాగుతుంది. 2 years తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి. ఇట్స్ ఆల్ డెమోక్రటిక్ వేలో ఉండాలనే ఎలక్షన్స్. బట్ ఎలక్షన్ తర్వాత అందరం కలిసి పనిచేస్తాం. ఇప్పుడు అదే టీంలో అట్లాగే ఇండియాలో కూడా కోఆర్డినేటర్స్ కానీ కోఆర్డినేషన్ టీం లేదా ఇక్కడ ఏదన్నా మీరు ఇచ్చేటువంటి స్పెషల్ పీపుల్ ఏమైనా ఉంటారు? స్పెషల్ అంటే ఏం లేదండి. కొంతమందిని గ్లోబల్ ఆపరేషన్స్ అనేది స్టార్ట్ చేసినాక అడ్వైజర్స్ని పెట్టుకోవడం జరిగింది, కానీ ఇక్కడ మేము ఇంకా ఆ లెవెల్కి రూట్ లెవెల్ ఇంకా నిర్మించలేదు. ఓకే, ఎందుకంటే మీ యాక్టివిటీస్ ఇప్పుడు మీరు వచ్చే చేయటం కాకుండా ఇక్కడ కూడా ఒక టీం, మీ టీం మెంబర్స్, ఇండియన్ టీం, వీళ్ళు అంటే ఖచ్చితంగా అంటే అది ఉంది ప్లాన్. బట్ దానికి ఇప్పుడు మాది ఎన్పిఓ అమెరికన్ బేస్డ్, ఇక్కడ ఎలా చేయాలనేది టెక్నికల్ ఇష్యూ చూడాలి. బట్ వీ హ్యావ్ ఎ ప్లాన్. ఇందాక మీరు అన్న క్వశ్చన్కి కొనసాగింపు, యాజ్ ప్రెసిడెంట్ నెక్స్ట్ 2 yearsలో మా ద్వారా చాలామంది స్టూడెంట్స్ హెల్ప్ పొందారు. నేను ఇందాక చెప్పినట్టుగా 15,000 మంది స్టూడెంట్స్, వాళ్ళందరినీ కూడా ఒక వాలంటీర్ ఫోర్స్గా చేసి వాళ్ళ ద్వారా కూడా, అంటే ఇక్కడ రకరకాల కంపెనీల్లో బెంగళూరులోనో, చెన్నైలోనో, హైదరాబాద్లో వర్క్ చేస్తున్నారు, వాళ్ళందరినీ ఒక వర్క్ ఫోర్స్గా తయారు చేసి వాళ్ళ ద్వారా సమాజానికి ఎంతో కొంత మేలు చేయాలి. దానికి తగ్గట్టుగా మేము విల్ కమ్ అప్ విత్ ద ప్లాన్. ఓకే, సో అంటే ఒకవేళ మీకు పాసిబిలిటీ ఉంది అని అంటే ఇండియన్ ఒక ఫోరం లాగా ఒకటి చూడాలన్నమాట అది. సో ఎందుకంటే మీరు అక్కడి నుంచి ఆపరేషన్ చేసినా ఇక్కడ ఒక టీం ఉండాలి, ఎగ్జిక్యూటివ్ టీం ఉండాలి, లేకపోతే మీరు ప్రతిసారి వచ్చి చాలా మంది మాకు అన్కండిషనల్ గా వితౌట్ దేర్ సపోర్ట్ వీ కెనాట్ డూ ఏసీపీ ఫంక్షన్స్ హియర్. అలాగే మెడికల్ క్యాంప్స్, ఇందాక నేను మర్చిపోయిన సర్వీస్, దాదాపు సంవత్సరానికి మేము 15-16 మెడికల్ క్యాంప్స్ గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించడం జరుగుతుంది. దాని ద్వారా చాలామంది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకి ముందుగానే ఏమన్నా ఆరోగ్య సమస్యలు ఉంటే
గుర్తించి వాళ్ళకి సరైన మెడికేషన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ మధ్య జరిగిన మన ఫ్లడ్స్ విజయవాడ కానీ ఖమ్మంలో కానీ దాదాపు 1000 కుటుంబాలకి వి డిస్ట్రిబ్యూటెడ్ హోమ్ ఎసెన్షియల్స్ కానీ మెడిసిన్స్ కానీ సప్లై చేయడం జరిగింది. బట్ ఇవన్నీ చేయాలంటే ఖచ్చితంగా మాకు చాలామంది ఎన్నో వందల్లో ఇక్కడ సపోర్ట్ చేస్తున్నారు. మీ టీవీ ముఖంగా ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఎవ్రీ వన్ హూ ఈజ్ సపోర్టింగ్ అస్ ఫ్రమ్ ఇండియా. నైస్ అండి. అంటే ఇక్కడ కూడా త్వరలో ఒక సంస్థ వస్తుంది. అంటే కొన్ని ఆర్గనైజేషన్స్ ఇలాంటి పెట్టుకున్నటువంటి ఆర్గనైజేషన్స్ మీరు ఇందాక చెప్పినట్టు అంటే ఆప్తా అనేటటువంటిది ఇక్కడి నుంచి వచ్చినటువంటి భారతీయులు అక్కడ వాళ్ళ యొక్క ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని చేయటం అనేటువంటిది కార్యక్రమంగా మొదలుపెట్టారు. అది మళ్ళీ మన సొంత ఊరికి కానీ లేకపోతే మన సొంత దేశానికి కానీ ఒక సర్వీస్ ఓరియంటెడ్గా తీసుకెళ్లాలని ఆ బీజం ఎప్పుడు పడింది అంటారు? ఎప్పటి నుంచి మొదలు పెట్టారా? అంటే హెల్త్ సర్వీసెస్ కానీ లేకపోతే ఇండియా నుంచి? 2008 నుంచి మొదలైందండి. సో ఎందుకంటే మా సభ్యులకి ఒక్కొక్కరికి ఒకళ్ళు వచ్చేసేసి మా ఊర్లో మెడికల్ క్యాంప్ పెట్టాలంటారు, ఒకళ్ళు వచ్చేసి మా ఊర్లో కొంతమంది విద్యార్థులు ఉన్నారు, వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బందులు అవుతున్నాయి, సహాయం చేయాలంటారు. వాటన్నిటినీ ఒక కమిటీ వేసి ఏది నిజమైన అవసరం దాన్ని గుర్తించి దానికి ఒక రూపకల్పన చేస్తాం, ఒక విధి విధానాలు. సో ఒక స్కాలర్షిప్స్ మేము ముఖ్యంగా ఏంటంటే మా ఫ్లాగ్షిప్ ప్రోగ్రాము ఏసీపీ అంటే ఆప్తా స్టూడెంట్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్. సో మీరు నమ్మరు, ఇప్పటివరకు మేము 15,000 మంది స్టూడెంట్స్కి గత 16 సంవత్సరాల్లో దాదాపు 18 కోట్ల స్కాలర్షిప్స్ అందించడం జరిగింది ఈ 16 సంవత్సరాల్లో. సో మా స్కాలర్షిప్స్ ద్వారా చదువు కంప్లీట్ చేసుకొని మైక్రోసాఫ్ట్లో వర్క్ చేసిన విద్యార్థులు కూడా ఉన్నారు. సో మేము గర్వంగా చెప్పుకుంటాం మా వల్ల కొన్ని కుటుంబాలు 1000 కుటుంబాలు నిలబడ్డాయి అనేసి. వెరీ నైస్. అంటే మన ఆప్తా యొక్క ముఖ్య ఉద్దేశం అది అర్థమైంది. సో వాట్ ఈస్ ద విజన్? అంటే మీకు 2030కి సపోజ్ 2025లో ఉన్నాం ఆల్మోస్ట్ మనం, ఇంకో 5 ఇయర్స్లో మీ విజన్ ఏంటి అసలు, మీ గోల్ ఏంటి? సో మా విజన్ ఏంటంటే అండి, ఇప్పటివరకు ఉన్న 10,000 మంది సభ్యుల్లో మేబీ 3-4 వేల మంది విద్యార్థులకు సహాయం చేయగలరు. కానీ 10,000 మందికి 10,000 మంది సహాయం చేసే స్తోమత రావాలంటే వాళ్ళు ఆర్థికంగా నిలబడాలి. సో వీఆర్ ఫోకసింగ్ ఆన్ ఎంపవరింగ్ ద కమ్యూనిటీ. మాకున్న 10,000 పీపుల్ని ఎంపవర్ చేసి, ఎందుకంటే ఎంపవర్మెంట్ అంటే నేను చెప్తానండి, మా ఆప్తా సర్వీసెస్ లైఫ్ సైకిల్ చెప్పాలంటే మీకు కొంత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఒక స్టూడెంట్ మాస్టర్స్ చదువుకోవడానికి వచ్చాడు అనుకోండి, సో ఆ అబ్బాయికి ఏమీ తెలియదు, అమెరికా వెళ్తున్నాను నాకు ఎవరూ తెలియదు, ఒక భయంతో రావాల్సిన అవసరం లేదు. ఒక్క ఆప్తా మా వెబ్సైట్కి వెళ్ళి మా దగ్గర ఉన్న స్టూడెంట్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ అనే కమిటీ చైర్కి ఒక మెసేజ్ పెడితే అక్కడికి వచ్చిన తర్వాత ఆ యూనివర్సిటీలో సపోజ్ ఒక డెట్రాయిటో లేకపోతే అట్లాంటా యూనివర్సిటీకి వస్తున్నప్పుడు అక్కడ మా వాళ్ళు వెళ్ళి ఎయిర్పోర్ట్కి వెళ్ళి పికప్ చేసుకొని ఒక టెంపరరీ అకామిడేషన్ ఇచ్చి కంఫర్టబుల్గా ఉండేంతవరకు హెల్ప్ చేస్తారు. ఆ విధంగా జరిగిన ఫ్యామిలీ మెంబర్ ఇట్స్ ప్యాకేజ్ అండి. సో అలా జరిగిన తర్వాత 2 years మాస్టర్స్ చేస్తున్నారు. ఈ లోపల కెరీర్ గైడెన్స్ అనే కమిటీ ఉంటుంది, దాని ద్వారా వాళ్ళని ఒక స్టూడెంట్ గ్రూప్లో యాడ్ చేస్తాం. ఇప్పుడు మా దగ్గర దాదాపు 1,200-1,300 మంది స్టూడెంట్స్ ఉన్నారు. సో వాళ్ళకి ఇప్పుడున్న అప్ స్కిల్స్, ఇప్పుడున్న మార్కెట్ ఏం కోరుకుంటుంది అనేది టెక్నాలజీ, మీకు సాఫ్ట్వేర్ టెక్నాలజీ ఏ రోజుకి ఆ రోజు మారుతూ ఉంటుంది. దానికి అనుగుణంగా కెరీర్ గైడెన్స్ అనే ప్రోగ్రామ్ ద్వారా ట్రైనింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇలా ఇచ్చిన తర్వాత మాస్టర్స్ అయిపోయిన తర్వాత మాకు ఇమిగ్రేషన్ టీము లేకపోతే ఐటీ ఎంప్లాయర్స్ గ్రూపు లేకపోతే వాట్ ఎవర్ నాన్ ఐటీ గ్రూప్స్ ఉంటాయి. వీళ్ళు ఈ కెరీర్ గైడెన్స్ ఈ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వీళ్ళల్లో ఒక మంచి స్టూడెంట్స్ తీసుకొని వాళ్ళకి H1 చేయడం జరుగుతుంది. అంటే ఇవన్నీ ఏంటంటే నాన్ ప్రాఫిట్, అంటే పూర్తిగా వాళ్ళకి సహాయం చేసే ఉద్దేశంతో H1 వేసి వాళ్ళకి ఒక జాబ్స్ గ్రూప్ అని ఉంటుంది, దాని ద్వారా జాబ్ ప్లేస్మెంట్స్ ఇప్పించి తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చే మ్యాట్రిమోనీ కూడా ఆఖరికి అది కూడా మా దగ్గర. ఎందుకంటే మ్యాట్రిమోనీ గ్రూప్ మేము ఫోకస్ చేయడానికి భారతదేశ సంస్కృతి కల్చర్ని ప్రిజర్వ్ చేయాలనేసి. సో దాని ముఖ్య ఉద్దేశం అది. సో మ్యాట్రిమోనీ ద్వారా ఒక అలయన్సెస్ జరిగాయి. తర్వాత వచ్చేసి కిడ్స్, నెక్స్ట్ జన్ కిడ్స్. ఇప్పుడు కిడ్స్ అక్కడ ఎడ్యుకేషన్ అనేది ఇప్పుడు ఇక్కడున్న ఎడ్యుకేషన్ వ్యవస్థ వేరు, అమెరికాలో ఉన్న ఎడ్యుకేషన్. సో దానికి సంబంధించిన ఎక్స్పర్ట్స్, ప్రొఫెసర్స్ లేకపోతే నెక్స్ట్ జన్ చైర్స్, సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ ద్వారా కొన్ని సెషన్స్, అవేర్నెస్ సెషన్స్ పెట్టించి ఏ కోర్స్ చేస్తే బాగుంటుంది, పిల్లలకి SAT అంటే ఏంటి, ఇలాంటి వాటి మీద అవగాహన కల్పించడం, వాలంటీర్ అవర్స్ ఇవ్వడం, ఇలా జరుగుతుంది. ఇలా జరిగిన తర్వాత ఏమైనా మెడికల్ నీడ్స్ ఉన్నా కానీ మాకున్న డాక్టర్స్ ద్వారా వారికి కొన్ని సెషన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే కొంతమందికి జాబ్ మేబీ 9 to 5 జాబ్ అవసరాలు తీర్చలేకపోతే వ్యాపారంలో రాణించాలనుకునే వారికి కూడా వీ హ్యావ్ ఎ బిజినెస్ గ్రూప్. సో ఆప్తా బిజినెస్ ఫోరం అనేది ఎవ్రీ డే ఎటువంటి అవకాశాలు ఉన్నాయి అమెరికాలో వీటి మీద ఒక ఎడ్యుకేషనల్ సెషన్స్ నిర్వహించి వాళ్ళని ఒక ఎంటర్ప్రెనర్గా తీర్చిదిద్దే వెసులుబాటు కూడా ఉంది.
సో ఈ విధంగా మీరు ఏ సెగ్మెంట్ వదలలేదు మీరు. segment So, మొత్తం గవర్నెన్స్ రన్ చేస్తున్నారు మీరు. It's not ఆప్తా. ఇంకా మిగిలిపోయిన సంస్థ ఏంటంటే మేము 16 సంవత్సరాల నుంచి మొదలైన వాళ్ళు ఇప్పుడు దాదాపు రిటైర్మెంట్కి వేసుకొచ్చారు. వీఆర్ ప్లానింగ్ మేబీ ఒక రిటైర్మెంట్ వాళ్ళకి ఒక కమిటీ లాంటిది వేసి అది కూడా ఒక సర్వీస్ రాబోతుంది. No, వాళ్ళకి రిటైర్మెంట్ ఏముంది సార్, ఆప్తాలో ఉన్నారంటే దే ఆర్ ఆల్ మెంటర్స్ అండి. డిఫరెంట్ ఏరియాస్ లో దే ఆర్ మెంటర్స్, రైట్? సో ఎనీ నీడ్ వీ హ్యావ్ సొల్యూషన్ అండి. ఆ విధంగా ఆప్తాన్ని తీర్చిదిద్దడం జరిగింది. 16 సంవత్సరాలు పట్టింది ఈ స్థాయికి రావాలంటే. ఎక్సలెంట్. సో యాక్చువల్గా ఎన్జిఓ అనగానే ఏదో ఒక స్పెసిఫిక్ సెగ్మెంట్ మీద వర్క్ చేస్తూ ఉంటారు Correct. సహజంగా. అంటే మీరు ఎడ్యుకేషన్ కాడి నుంచి, హెల్త్ కాడి నుంచి, కెరియర్ గైడెన్స్ కాడి నుంచి, లేకపోతే ఈవెన్ మ్యారేజెస్ బిజినెస్ లో రాణించాలంటే దానికి కూడా అంటే అడగకూడదేమో, బట్ ఒక ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్కి ఏమైనా ప్రాబ్లమ్స్ అవి కూడా సాల్వ్ చేస్తారా? ఖచ్చితంగా ఉందండి. సో ఎథిక్స్ కమిటీ అనేది ఒకటి ఉంది. ఎందుకంటే ఇప్పుడు నవేడేస్ చాలా ఎక్కువైపోయింది కాబట్టి చాలా కౌన్సిలింగ్ అనేది కొంతమందికి ఇవ్వడం జరిగింది. ఫ్యామిలీస్ నేను విడిపోకుండా హెల్ప్ చేయడం కూడా జరిగింది. నైస్. ఎందుకంటే ఇప్పుడున్న ప్రజెంట్ సినారియోలో ఆ మిస్అండర్స్టాండింగ్ అనేది Correct, జరుగుతుంది. రెండోది ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ అవనివ్వండి, వీళ్ళ పేరెంట్స్ అవనివ్వండి ఇండియాలో ఉంటారు, పాపం మా పిల్లలు బాగున్నారు అని అనుకుంటారు, ఒక భ్రమలో ఉంటారు. బట్ అక్కడ ఉన్నటువంటి సమస్యల్ని ఆ తల్లి తండ్రి పాత్ర ఆప్తా గనక పోషించి వాళ్ళని లేదు బాబు ఇది తప్పు అని చెప్పి మళ్ళీ సక్రమమైనటువంటి మార్గంలో పెట్టడం అనేటువంటిది సంతోషం. ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే మా సంస్థలో ఉన్న కొంతమంది సీనియర్ పీపుల్ ఉంటారు. సో వాళ్ళ ద్వారా మెంటరింగ్ సెషన్స్ లేదా కౌన్సిలింగ్ సెషన్స్ ఇప్పించడం జరిగింది. ఓకే, నైస్. అంటే మీరు ఇంకా అంటే ఇప్పుడు ట్రంప్ ఆఫ్టర్ ట్రంప్ ఎడ్యుకేషన్కి కానీ లేకపోతే ఎంప్లాయ్మెంట్కి కానీ అక్కడికి రావడానికి ఉన్నటువంటి అవకాశాలు ఎలా ఉన్నాయి సార్? సో ట్రంప్ గవర్నమెంట్ ఈ మధ్య నేను ఎదుర్కొనే క్వశ్చన్ చాలా ఫ్రీక్వెంట్గా ఇదండి. సో యాజ్ లాంగ్ యాజ్ మనం లీగల్గా వచ్చిన వారికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో అవకాశాలు ఎలా ఉంటాయి అంటే ఒక 3 నెలలు గడిస్తే కానీ చెప్పలేము. అలాగే ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ వరల్డ్ వైడ్ ఎకానమీ మీద డిపెండ్ అయి ఉంటుంది. కానీ ప్రెసిడెంట్ మారటాన్న సిచ్యువేషన్ సరే వెంటనే ఓవర్ నైట్ మారిపోతుందని చెప్పలేము. ఎస్పెషల్లీ ఇండియన్స్కి. సో ఎవ్రీ వన్ ఈజ్ లీగల్లీ ఎంటరింగ్ ఇన్ 2 years. లీగల్గా ఎంటర్ అయితే కనుక సమస్యలు ఏమీ ఉండవు, ఇబ్బంది లేదు. ఓకే. బట్ ఏంటంటే ఆల్వేస్ పీపుల్ నీడ్స్ టు డూ డ్యూ డిలిజెన్స్. ఇప్పుడు మీకు ఈ సందర్భంగా నేను ఒక స్టూడెంట్స్ విషయానికి వస్తే ఆ స్టూడెంట్స్కి ఒకటి చెప్పదలుచుకున్నాను. పూర్తి అవగాహనతోటి అమెరికా రండి. సో ఎలా అయిపోయారంటే మన స్టూడెంట్స్ జస్ట్ ఒక సెమిస్టర్ ఫీజు కట్టుకుంటే చాలు, అక్కడ నేను ఏదో ఒక జాబ్ చేసుకుంటాను వచ్చేయచ్చు అనే విధంగా రాకండి. మీకు 4 సెమిస్టర్లకు సరిపడా మీకు ఆర్థిక వనరులు ఉంటేనే రండి, లేకపోతే అనవసరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ఓకే. సో గవర్నమెంట్తో కాదు, మన ఆర్థిక పరిస్థితులు మనం సైకలాజికల్గా మనం ప్రిపేర్ అయ్యి వస్తే బాగుంటుంది. రెండోది మన ఆప్తా యొక్క మన బిజినెస్ ఫోరం ఒకటి ఉంది కదా సార్, దాని గురించి ఏంటి? మొత్తం వరల్డ్ వైడ్గా గ్యాదర్ చేసి అంటే బిజినెస్ కూడా చాలా పెద్ద పీట వేస్తున్నారు అయితే. ఖచ్చితంగా. సో నేను ముఖ్యంగా ఈ మంత్ ఇక్కడ రావడం కూడా అదొక రీజన్ అండి. మేము January 3rd, 4th, 5th ఎస్పెషల్లీ 4th, 5th హైటెక్స్లో దాదాపు 3,000 మంది వ్యాపారవేత్తలు, వ్యాపారంలో రాణించాలనుకునే వారు అందరినీ ఒక ప్లాట్ఫామ్ కిందకి తీసుకొచ్చి ఒక బిజినెస్ ఫోరం, బిజినెస్ కాన్ఫరెన్స్ నిర్వహించడం జరుగుతుంది. దాని పేరు ఆప్తా క్యాటలిస్ట్. సో దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే అండి, నేను ఇందాక చెప్పినట్టుగా మేము స్టూడెంట్ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేసిన, కల్చర్ మీద ఫోకస్ చేసిన, బట్ వాట్ వీఆర్ రియలైజ్డ్ ఎంపవర్మెంట్ లేకపోతే కమ్యూనిటీ ఎప్పటికీ ఎదగదండి. సో అది చాలా అవసరం. సో ముఖ్యంగా ఈ 2 రోజులు జరగబోయే సెషన్స్లో ఏంటంటే ప్యానెల్ సెషన్స్ ఉంటాయి. స్టార్టప్ కంపెనీస్ రావచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఒక యాజ్ ఎ ఇండివిజువల్ మీకు ఏదో ఒక మంచి ఐడియా ఉంటుంది, నాకు మంచి కాన్సెప్ట్ ఉంది, ఒక ఊబరో లేకపోతే మీకు ఇక్కడ ఉన్న జొమాటో కాన్సెప్ట్స్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ 0 to 1 అనుకుందాం. ఎందుకంటే అది మారుమూల గ్రామంలో నివసించే యువకుడికి ఉంటుంది. కానీ నాకు వచ్చిన ఆలోచన దీనికి చాలా ఆర్థిక వనరులు కావాలి, నేను ఏం చేయలేనులే అనుకొని వెళ్ళాల్సిన అవసరం లేదు. రేపు జరగబోయే మా సమావేశానికి వచ్చి మీరు ఏదో ప్రైజ్ మనీ కూడా ఏదో పెట్టారని ఉన్నారు. ఎగ్జాక్ట్లీ. సో ఎందుకంటే ఎంకరేజ్ చేయాలి ఇన్నోవేటివ్ ఐడియాస్. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఇన్నోవేటివ్ ఐడియాస్కి ఒక హైదరాబాద్లో హైటెక్స్లో దానికి ఒక వేదికను ఇస్తున్నాం. ఆ ఐడియా నచ్చి అది నిజంగా డ్యూయబుల్, ప్రపంచానికి దాని అవసరం ఉంది అనుకున్నప్పుడు ఇన్వెస్టర్స్ కూడా రావడం జరుగుతుంది. మీకు ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు ఎదురుగా ఇన్వెస్టర్స్ కూర్చొని ఉంటారు. ఈ ఐడియా నాకు నచ్చింది, నేను దీన్ని ముందుకు ఇన్వెస్ట్ చేస్తాను. సో ఇలాంటి అవకాశం ఈ రేపు నిర్వహించబోయే క్యాటలిస్ట్ ఈవెంట్ ద్వారా మీకు వీళ్ళకి వస్తుంది. మధు గారు, ఇప్పుడు మీరు నెక్స్ట్ 25 and 26 ఈ 2 years మీరు ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్గా ఉన్నారు కదా,
ఆప్తాలో ఇప్పటివరకు జరగనటువంటివి లేదా కొత్త కార్యక్రమాలని మీ దీంట్లో ఖచ్చితంగా ఏం చేద్దాం అనుకుంటున్నారు? సీక్రెట్ చెప్పకూడదంటే వద్దు. లేదు చెప్పొచ్చు, ఇట్స్ ఓపెన్ అండి. నా జర్నీ యాక్చువల్ ఆప్తతోటి సిన్స్ ఇన్సెప్షన్, అంటే ఆప్త పుట్టినప్పటి నుంచి నేను ఆప్తతో ఉన్నాను. ఐ స్టార్టెడ్ యూనో సర్వింగ్ యాజ్, నాట్ వర్కింగ్ యాజ్, సర్వింగ్ యాజ్ రీజనల్ వైస్ ప్రెసిడెంట్. తర్వాత 2017-18లో వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. సో ఆ పర్టికులర్ ఇయర్లో సమాజానికి ఏ నీడో దాన్ని బట్టి ఒక సర్వీసెస్లో ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. నేను రీజనల్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఐ రియలైజ్డ్ చాలామంది జాబ్స్ లేకపోవడం, దానికోసం ఒక జాబ్స్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేశాను. దానివల్ల మనకు సంబంధించిన ఐటీ కన్సల్టింగ్ కంపెనీస్ కానీ, ఎంప్లాయర్స్ కానీ, హైరింగ్ మేనేజర్స్ కానీ, వీళ్ళందరినీ ఒక ప్లాట్ఫామ్ కిందకి తీసుకొచ్చేసి ఒక విన్ విన్ అనమాట. వాళ్ళకి ఇప్పుడు రిక్వైర్మెంట్ ఉంటుంది, ఫుల్ఫిల్ చేసుకుంటారు, ఈ స్టూడెంట్కి లేకపోతే హెచ్వన్స్కి హెల్ప్ జరుగుతుంది. అలా 2017-18లో యాజ్ ఎ వైస్ ప్రెసిడెంట్ వీ రియలైజ్ దెర్ ఈజ్ ఎ హ్యూజ్ నీడ్ ఫర్ శానిటరీ ప్యాడ్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ ఇండియా అండి. ఎందుకంటే అప్పట్లో మేము గమనించింది గ్రామీణ ప్రాంతాల్లో అమ్మాయిలు పాప హై స్కూల్ విద్యార్థినులు నెలగా 2-3 రోజులు స్కూల్కి వెళ్ళలేకపోవటం వల్ల క్లాసెస్ మిస్ అవుతున్నారు అనేసి అప్పుడున్న ఏడబ్ల్యూఈపీ, అంటే మాకున్న ఇంకొక 35 సర్వీసెస్లో ఒకటి ఏడబ్ల్యూఈపీ, ఆప్తా ఉమెన్ ఎంపవర్మెంట్ గ్రూప్, వారితో కలిసి నేను ఈ శానిటరీ ప్యాడ్స్ డిస్ట్రిబ్యూషన్ దాదాపు 1 మిలియన్, అంటే 10 లక్షల శానిటరీ ప్యాడ్స్ 21 స్కూల్స్లో 2 స్టేట్స్లో డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఫ్రీగా. సో అలా ఏ ఇయర్కి ఆ ఇయర్. ఇప్పుడు వచ్చేసరికి నీడ్ మేము గమనించేది ఇందాక చెప్పినట్టుగా ఎస్పెషల్ ఎంపవరింగ్ అవర్ మెంబర్స్ అండ్ మేకింగ్ షూర్ అవర్ ఆల్ మెంబర్స్ ఆర్ ఫుల్లీ ప్రొటెక్టెడ్. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూస్తూ ఉంటామండి, అనుకోని ఇన్సిడెంట్ జరుగుతుంది అమెరికాలో, యాక్సిడెంట్లో చనిపోవటం. తీరా చూస్తే డెఫినెట్లీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ఇన్సూరెన్స్ తీసుకోవాలన్న అవగాహన ఉండదు, టర్మ్ ఇన్సూరెన్స్, లేకపోతే విల్ అండ్ ట్రస్ట్ అనేది ఏంటంటే చాలామందికి తెలియదు అదేంటి అని. మనకి ఇండియాలో చూసుకుంటే ఏంటంటే వీలునామా, దాన్ని ఏమంటారు, మీ ఫాదర్ది కొడుకు నుంచి అది డిఫాల్ట్ వస్తుంది. బట్ అమెరికాలో సిస్టమ్ వేరు, మీరు ఖచ్చితంగా దాని పేపర్ మీద రాయాల్సి ఉంటుంది, అది చేయరు. ఇప్పుడు ఎవరికన్నా ఇద్దరు పేరెంట్స్ యాక్సిడెంట్లో చనిపోయారు అనుకోండి, వాళ్ళ పిల్లల్ని డిఫాల్ట్ గ్రాండ్ పేరెంట్స్కి ఇవ్వరు. ఓకే. సో పిల్లల్ని గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటారు. సో ఇలాంటి పరిస్థితులు రాకుండా 100% ప్రొటెక్టెడ్ ఫ్యామిలీ, 100% ప్రొటెక్టెడ్ ఆర్గనైజేషన్ చేయాలనేది నా ఆలోచన. సో ఆ విధంగా మేకింగ్ షూర్ ఎవ్రీ అవర్ మెంబర్ దే హ్యావ్ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ, దే ఆర్ ఎన్రోల్డ్ టు విల్ అండ్ ట్రస్ట్, ఇలాంటిది ఒకటి తీసుకెళ్లాలనేది ఒకటండి. అలాగే నెక్స్ట్ జన్ కిడ్స్, ఇప్పటివరకు ఈ 16 సంవత్సరాల్లో మా జనరేషన్ ఉంది, కానీ వాట్ అబౌట్ మా కిడ్స్, ఇప్పుడు నా సన్ చూసుకుంటే ఈజ్ ఇంజనీరింగ్ 3rd ఇయర్. సో వాళ్ళకి ఈ కల్చర్ వీటిని ప్రిజర్వ్ చేయాలంటే వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయాలి, ఆర్గనైజేషన్ సర్వీసెస్లో ఇన్వాల్వ్ చేసి మనం సొసైటీకి ఎంత మంచి చేస్తున్నాం అనేది నెక్స్ట్ వాళ్ళు దే హ్యావ్ టు రన్ ద ఆర్గనైజేషన్. సో లీడ్ తీసుకోవాలి, తర్వాత ఎవరో సంబడి హ్యాస్ టు టేక్ కేర్. ఇప్పుడు మేము అందరం వయసు అయిపోయిన తర్వాత ఎవరు ముందుకు తీసుకెళ్తారు, దానికి కావాల్సిన లీడర్స్ని కూడా తయారు చేయాలి. అఫ్ కోర్స్ ఇండియా నుంచి వచ్చే H1 లేదా స్టూడెంట్స్కి వచ్చే వాళ్ళు ఉంటారు, అలాగే అక్కడ పుట్టి పెరిగిన ఒక జనరేషన్ కూడా వస్తుంది ముందుకి. సో వాళ్ళని కూడా సంసిద్ధం చేయాలి. సో అదొకటి. దానితో పాటు ముఖ్యంగా నేను చేయదలుచుకుంది పేరెంట్స్ హెల్త్ కేర్ అండి, ఎన్ఆర్ఐ పేరెంటల్ హెల్త్ కేర్. మేము అందరం అమెరికా వెళ్ళాము, చాలామంది మా మెంబర్స్ పేరెంట్స్ ఒక్కలా ఇక్కడ ఉంటారు, వాళ్ళకి ఏదో ఒక మెడికల్ అపాయింట్మెంట్ కావాలి, లేకపోతే హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. సో మేము అంటే మనీ పంపించగలం, కానీ దగ్గరుండి వాళ్ళని చూసుకోలేమన్న బాధ అయితే ఉంటుంది. దానికి ఒక ఫెసిలిటీ, వీఆర్ కనెక్టెడ్ విత్ దాదాపు 500+ డాక్టర్స్ ఇన్ బోత్ స్టేట్స్. వీళ్ళని కూడా ఒక ఫ్యామిలీ లాగా ట్రీట్ చేసి, సో ఎప్పటికప్పుడు ఎలాంటి అపాయింట్మెంట్ కావాలని ఇప్పించి, ఒక గ్రూప్ కాల్లో ఉండేసి యూనో ఈ సెషన్స్ ఉంటాయి, డాక్టర్ సెషన్స్లో పార్టిసిపేట్ చేయించి అలాంటి సర్వీసెస్ ముందుకు తీసుకెళ్లాలనుకుంటాం. దానితో పాటు ముఖ్యంగా ఎంపవరింగ్ ద కమ్యూనిటీ, దానికి యూనో స్టార్టింగ్ పాయింట్ కిక్ ఆఫ్ రేపు 4th, 5th జరగబోయే గ్లోబల్ బిజినెస్ కాన్ఫరెన్స్. దీని ద్వారా డెఫినెట్లీ ఐఎమ్ షూర్ కనీసం ఒక 100-200 మంది కొత్త బిజినెస్ లీడర్స్, ఎంటర్ప్రెన్యూర్స్ సమాజంలోకి వస్తే దే కెన్ హెల్ప్ అట్లీస్ట్ 1000 ఫ్యామిలీస్. సో దట్ ఈస్ ద గోల్, ఆబ్జెక్టివ్తో వెళ్తున్నాం. అలాగే నేను నెక్స్ట్ 2 years నాట్ అమెరికా, నాట్ ఇండియా అండి, వరల్డ్లో ఉన్న మాలాగా లైక్ మైండెడ్ పీపుల్ అందరినీ కనెక్ట్ చేసి, వాళ్ళందరికీ మాకున్న ఇప్పుడు మేము చేసే సర్వీసెస్ని వాళ్ళ ద్వారా కూడా చేయించి, అందరినీ ఒక రూఫ్ కిందకి తీసుకొచ్చేసి ఒక యూనిక్ సర్వీసెస్తో ముందుకు తీసుకెళ్ళి ఒక ప్రపంచ శక్తిగా, ఒక అంటే వరల్డ్ లెవెల్లో ఎన్పిఓగా ఎదగాలనేది మా లక్ష్యం. అంటే ఇక్కడ మన అమెరికాలో ఎట్లాగైతే ఆప్తా ఉందో, సపోజ్ యూరోప్ లో ఉన్నారు, వేరే అవ్వచ్చు, మిడిల్ ఈస్ట్ అవ్వచ్చు, ఈ ఎన్జిఓస్ అందరినీ ఒక అంబ్రెల్లా కిందకి తీసుకురా. కరెక్ట్. సో రేపు జరగబోయే 3000 మంది
అటెండీస్లో యూ విల్ సీ పీపుల్ కమింగ్ ఫ్రమ్ యూరోప్, Yes, మిడిల్ ఈస్ట్, అవును, ఏషియా, అండ్ వీఆర్ ఫ్యూ పీపుల్ ఫ్రమ్ జర్మనీ కమింగ్. సో అది ఎక్సలెంట్ సో సార్. బిగ్గర్ గోల్స్, బిగ్గర్ ఆబ్జెక్టివ్స్ అండి. సో ఏంటి నా ఫేవరెట్ క్వశ్చన్ అడుగుతానండి. యాక్చువల్గా మీరు ఎంతో అంటే సంస్కృతికి సాంప్రదాయాలని దానికి పెద్దపీట వేస్తూ అక్కడ మన వాళ్ళందరికీ పండగలు అవనివ్వండి, ఏదన్నా అవనివ్వండి, ఇక్కడ ఉన్నట్టుగానే జరుపుకోవటం అనేటువంటి ఇక్కడికన్నా ఇంకా బాగా జరుగుతుంది. మీకు ఒక ఎగ్జాంపుల్, మొన్న డెట్రాయిట్లో శ్రీరామనవమి చేసామండి. ఓకే. అంటే ఆ కల్చర్ దాన్ని ఎక్కడ కూడా నెక్స్ట్ జనరేషన్ మర్చిపోవడం. ఇక్కడ నుంచి విగ్రహాలు తెప్పించి అక్కడ ఉన్న టెంపుల్లో 3 రోజులు గర్భగుడిలో పెట్టి దానికి పూజలు చేసి కళ్యాణం చేయటం జరిగింది. అందుకేనండి నేనేంటంటే ఇప్పుడు ఆప్తా ఇవాళ మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారి సనాతన ధర్మం గురించి ఒక పంచజన్యం మొదలుపెట్టారు. దానికి ఆప్తా ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది, అట్లాగే మీరు చేసేటటువంటి సనాతన ధర్మం కోసం ఆప్తా చేసేటువంటి కార్యక్రమాలు ఎలా ఉంటాయి? ఖచ్చితంగా అండి, నేను చెప్పినట్టుగా కల్చరు మన హిందూ ధర్మం ఎప్పుడు కూడా నెక్స్ట్ జనరేషన్కి అందించాలనేది లక్ష్యం అండి. సో దానికోసం ఇప్పుడే చెప్పినట్టుగా శ్రీరామనవమి ఇలాంటి ఫెస్టివల్స్ కానీ, లేదా సంక్రాంతి కానీ, దసరా కానీ, బతుకమ్మ అనేది ఆల్సో రిలీజియస్ ఈవెంట్. సో వీ డూయింగ్ ఆల్ ద ఈవెంట్స్. అట్లీస్ట్ మాకు సంవత్సరానికి 3-4 ప్రతి సిటీలో ఈవెంట్ జరిగితే ఒకటి కల్చర్కి సంబంధించిన ఈవెంట్ ఉంటుంది. అక్కడికి మా కిడ్స్ని అందరినీ తీసుకెళ్ళి ఈ ఈవెంట్ ఏంటి, బతుకమ్మ అంటే ఏంటి, ఇలాంటి వాటి మీద అవగాహన, అంటే యాజ్ లాంగ్ యాజ్ వాళ్ళు అటెండింగ్ ద ఈవెంట్స్ దే నో వాట్ ఈస్ ద ఫెస్టివల్, శ్రీరామనవమి అంటే ఏంటి, కళ్యాణం అంటే ఏంటి, సో ఇలాంటి సంక్రాంతి ఎందుకు వస్తుంది, ఇవన్నీ కల్చర్లో పార్ట్. అంతే. అంటే ఎందుకంటే మనం మన వాళ్ళతో పాటు ఉండేదానికంటే కూడా అక్కడ ఆ సొసైటీకి పిల్లలు అనేటువంటి వాళ్ళు ఎక్కువ మగ్గు చూపడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి అటువైపు వెళ్లకుండా ముఖ్య లక్ష్యం మా ఇండియన్ ఆర్గనైజేషన్ ముఖ్య లక్ష్యం అదే. లేకపోతే ఏమవుతుందంటే వాళ్ళు ఒక్క జనరేషన్ కనుక అటువైపు అడుగు పడిందంటే ఇంక ఇంపాసిబుల్ అండి. ఇంకా మన వల్ల అవ్వదండి. ఫ్లో బ్రేక్ అయిపోతే ఇంక మన వల్ల అవ్వదండి. ఇంకా మళ్ళీ బ్యాక్ తెచ్చుకోవటం ఇట్స్ ఇంపాసిబుల్. కాబట్టి ఆప్తా ఈ యొక్క సనాతన ధర్మానికి పెద్దపీట వేస్తూ అక్కడ ఉన్న వాళ్ళకి కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకి కానీ మద్దతు 100%. కరెక్ట్. అదే కాదండి, ఈవెన్ ఈ మ్యారేజ్ అంటే ఒక వెడ్డింగ్, దాని వాల్యూ అనేది పిల్లలకి, ఇప్పుడు అమెరికాలో పుట్టి పెరిగిన పిల్లలకి మనం అనుకుంటూ ఉంటాం ఈజీగా ఏదో డైవర్స్ తీసుకుంటారని. బట్ మేము ఆ కల్చర్ని ఎంత బాగా తీసుకెళ్తున్నాం అంటే ఆప్తా ద్వారా అలయన్సెస్, మ్యారేజెస్ జరిగిన తర్వాత ఆ మ్యారేజెస్ ఇండియాలో జరిపి అక్కడి నుంచి 100-200 మంది వచ్చి కుటుంబాలు పిల్లలతో సహా వచ్చి దే విట్నెస్డ్ 3 రోజుల పండగ అంతా విట్నెస్ చేసి నేను కూడా ఇట్లా ఇండియన్ మ్యారేజ్ చేసుకుంటాను అనే పరిస్థితి తీసుకొచ్చాం. ఓకే. సో వీ ఆల్రెడీ ప్రూవ్డ్ దట్. ఎక్సలెంట్. థ్యాంక్ యూ సో మచ్ అండి మధు గారు. సో మీ యొక్క ఈ 2 yearsలో ఆప్తా అంచెలంచెలుగా ఎదిగి మీరు అనుకున్నవన్నీ కూడా జరగాలని, అలాగే ఈ యొక్క మరింత మీ సేవా కార్యక్రమాలు మరింత ఈ యొక్క భారతదేశానికి, అలాగే మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలని, అట్లాగే దాని యొక్క గౌరవాన్ని పెంచుకుంటూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ డాక్టర్ కిషోర్ కుమార్, Prime9 Health. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కిషోర్ గారు. థ్యాంక్ యూ Prime9 లీడర్షిప్.